ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం మత్స్యకారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉందని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ పథకం కింద బ్రహ్మంగారి మఠంలో ఉన్న బ్రహ్మం సాగర్ లో 12 లక్షల చేప పిల్లల్ని ఎమ్మెల్యే వదిలారు. ఈ ఏడాది సకాలంలో సాగునీరు అందటం వల్ల అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నింపుకోగలిగామని, వాటిలో విరివిగా మత్స్య సంపదను పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం మత్స్యశాఖ తరపున పెంచిన చేప పిల్లల్ని మాత్రమే వదిలామని, త్వరలోనే టెండర్ ద్వారా మరికొన్ని చేప పిల్లల్ని ప్రాజెక్టులో వదిలే కార్యక్రమం ఉందన్నారు. బ్రహ్మసాగర్లో సుమారు 17.2 టీమ్స్ నిలబెట్టిన ఇంతకుముందు. ఈరోజు కొద్ది నీళ్ళు ఒక 0.5 టీమ్స్ నీళ్ళు 0.5 టీమ్స్ నీళ్ళు యూటిలైజ్ అయినాయి. ఇంకా ఇప్పుడు 16.7 టీమ్స్ నీళ్ళు స్టాక్ ఉన్నాయి. ఈ బ్రహ్మసాగర్లో ఈరోజు చేపల ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ఫిషరీస్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇది మూడోసారి. అంటే ఫస్ట్ ఒకసారి 10 లక్షలు వదిలాం, రెండోసారి 10 లక్షలు వదిలాం. ఈరోజు 12 లక్షల చేపలను ఈరోజు వదులుతున్నాం. ఇవి కాకుండా మళ్ళీ 18 లక్షల చేపలు కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది. అది కూడా ఇంకొక 10-15 రోజుల లోపల ఇంకో 18 లక్షల చేపలను కూడా ఈ మన బ్రహ్మసాగర్లో వదలడం జరుగుతుంది. ఇవన్నీ చేపలు, ఇన్ని చేపలు ఇక్కడ వదిలిన దానివల్ల ఒకదానికొకటి అభివృద్ధి. ఇంకా ఇక్కడ ఫిషరీస్ వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉంటారు, వాళ్ళకు జీవనోపాధి కూడా ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఈ నీళ్లు చాలా ఆనందకరంగా ఉంది. మన బ్రహ్మంగారి మఠంలో ఇన్ని నీళ్ళు రావడం అనేది కూడా ప్రజలు సంతోషంగా ఉండాలనే ఆశయంతోనే ఇంకా బ్యాలెన్స్ నీళ్ళు కూడా వదిలేదానికి పై అధికారులతో మాట్లాడి ఇంకా 0.5 టీమ్స్ నీళ్ళు కూడా వదిలేదానికి మేము అధికారులతో మాట్లాడి అది కూడా ప్రయత్నం చేస్తాము.